15 days కి మళ్ళీ పసరు కోసం ఆ ఊరికి వెళ్తే ఆ ముసలావిడైతే లేదు, కాలం చేసిందంట. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆమె కొడుకే కదా పసరు వేసింది, అందుకని ఈసారి కూడా ఆయనే వేస్తాడు, ఆయనకి ఎలాగో తెలుసు కదా అనుకున్నాము. 1.5 day జర్నీ చేసి ట్రైన్ లో అక్కడికి వెళ్ళాక ఆయనేమో ఇప్పుడు కాదు నాకు కొంచెం పని ఉంది, ఒక 2 days ఆగరండి అని చెప్పాడు. మేము చాలా దూరం నుంచి వచ్చాము, ఎలాగైనా చూడండి అని చెప్తే అంటే చాలా రిక్వెస్ట్ చేసిన తర్వాత సరే అని ఒప్పుకున్నారు. అయితే 1 కండిషన్ పెట్టారు. ఏంటంటే లాస్ట్ టైం తీసుకున్న దానికంటే డబుల్ అమౌంట్ ఇవ్వమని చెప్పి. ఇంకేం చేయలేం కదా, సరే అని ఒప్పుకున్నాము. అయితే లాస్ట్ టైం ఆయన అడవిలోకి వెళ్లి ఆకులు తీసుకొని రావడానికి 1.5 hour టైం పట్టింది. ఈసారి మాత్రం 10 minutes లోనే తెచ్చేసాడు ఆకులని. ఆ ఆకులు కూడా లాస్ట్ టైం దానికంటే ఈసారి కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. ఇదేంటి ఈ ఆకులు వేరేలా ఉన్నాయి అని అడిగితే ఆకులు వేరైనా చేసే పని మాత్రం ఒకటే, ఇది ఇంకా పవర్ఫుల్ అన్నాడు. మేము కూడా గట్టిగా అడగలేకపోయాము, ఎందుకంటే డాక్టర్స్ ని ఇలాంటి నాటు వైద్యాలు చేసే వాళ్ళని గట్టిగా అడిగితే మాకు తెలియదా, మీరు చెప్తే మేము తెలుసుకోవాలా అని కొంచెం ఇలా మాట్లాడతారు కదా, అందుకని ఎందుకు వచ్చిందిలే అని ఆగిపోయాము ఏం అడగకుండా. ఇంకా ఆయన ఆకులన్నీ నూరి అందులో ఒక టాబ్లెట్ వేసి నా నోట్లో వేసేశాడు.